అందరికీ నమస్కారం. తెలంగాణ చరిత్రలో 1969 ఒక మైలురాయి, ఒక మలుపు. లక్షల మంది గొంతెత్తిన సంవత్సరం. కానీ అంత పెద్ద ఉద్యమం ఎందుకనుకున్నది సాధించలేకపోయింది? ఈరోజు మనం 1969 తెలంగాణ ఉద్యమాన్ని లోతుగా విశ్లేషించుకుందాం. అసలు ఏం జరిగింది? వైఫల్యం వెనుక కారణాలేంటి? అన్నీ వివరంగా చూద్దాం. సో, మనం అడగబోయే అతిపెద్ద ప్రశ్న ఇదే. 1969 విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు అందరూ వీధిలోకి వచ్చారు. ఉవ్వెత్తున కెరటంలా ఉద్యమం ఎగసిపడింది. మరి అంత పెద్ద ఎత్తున జరిగిన ఉద్యమం దాని లక్ష్యమైన ప్రత్యేక తెలంగాణను ఎందుకు చేరలేకపోయింది? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే ఈ విశ్లేషణ ముఖ్య ఉద్దేశం. ఉద్యమం లక్ష్యాన్ని చేరలేదు అనగానే అది పూర్తిగా విఫలమైందని అనుకోకూడదు. ఎందుకంటే ప్రత్యేక రాష్ట్రం రాకపోయినా 1969 ఉద్యమం ఒక అద్భుతమైన వారసత్వాన్ని మనకు అందించింది. దాని సానుకూల ఫలితాలు కూడా ఉన్నాయి. అవేంటో ముందు చూద్దాం. మొదటిగా ఈ ఉద్యమం నుంచి జీఎం అంజయ్య లాంటి సమర్థవంతమైన నాయకత్వం పుట్టుకొచ్చింది. రెండోది, భవిష్యత్ ఉద్యమాలకు ఇదొక పెద్ద స్ఫూర్తి. ఆలోచించండి, ప్రొఫెసర్ జయశంకర్ గారు, కాళోజీ లాంటి మహానుభావులకు ప్రేరణగా నిలిచింది. ఇక అన్నిటికంటే ముఖ్యమైన విషయమేంటంటే, తెలంగాణ ప్రజల్లో ఒక కొత్త పోరాట సంస్కృతిని, హక్కుల కోసం ఎలా పోరాడాలో నేర్పింది. నిజం చెప్పాలంటే 2000 తర్వాతొచ్చిన మలిదశ ఉద్యమానికి బలమైన పునాది వేసింది ఇదే. సరే, పాజిటివ్స్ చూసాం కదా. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఒక ఉద్యమం గమనాన్ని మార్చేదేంటి? రాజకీయాలు. మరి ఆ రోజుల్లో రాజకీయ పార్టీల పాత్ర ఎలా ఉంది? ముఖ్యంగా అప్పటి అధికార పార్టీ అయిన కాంగ్రెస్లో ఏం జరిగింది? ఆ అంతర్గత వైరుధ్యాలే ఉద్యమాన్ని ఎలా దెబ్బతీశాయో చూద్దాం. ఈ టైంలైన్ చూస్తే మనకొక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీలో నాయకులకు ఒక స్థిరమైన అభిప్రాయం లేదు. చూడండి, ఏప్రిల్లో 8 మంది తెలంగాణ ఎమ్మెల్యేలు ప్రత్యేక రాష్ట్రం కావాలని గట్టిగా చెప్పారు. కాని సరిగ్గా ఏప్రిల్ 11 తర్వాత ఇందిరాగాంధీగారు అష్టసూత్ర పథకాన్ని ప్రకటించగానే సీన్ మారింది. ఏకంగా 48 మంది ఎమ్మెల్యేలు ఆ పథకానికి జైకొట్టారు. ఇక ప్రత్యేక రాష్ట్రం అక్కర్లేదన్నారు. అంటే కొద్దిపాటి హామీలకే ఎలా వెనక్కి తగ్గారో అర్థం చేసుకోవచ్చు. మళ్లీ సెప్టెంబర్ 19 కల్లా 70 మంది ఎమ్మెల్యేలు రాష్ట్ర నాయకత్వాన్ని మార్చాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఇక డిసెంబర్ చూడండి, ఇది మరీ విచిత్రం. 15వ తేదీన 82 మంది తెలంగాణ సభ్యులు ప్రత్యేక పీసీసీ వద్దంటే ఒక్కరోజు గడిచిందో లేదో 16వ తేదీన 90 మంది నాయకులు ప్రత్యేక పీసీసీకి ఏకగ్రీవ నిర్ణయమన్నారు. ఈ గందరగోళం, ఈ అస్థిరతే ఉద్యమానికి పెద్ద శాపంగా మారింది. సో, దీని ఫలితమేంటి? ఇంత గందరగోళం తర్వాత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఒకటిగా నిలవలేకపోయింది. ఒకే మాట, ఒకే బాట మీద నడవాల్సిన నాయకులు 3 వర్గాలుగా విడిపోయారు. ఇది ఉద్యమాన్ని ఎంతగా బలహీనపరిచిందంటే, శత్రువు బయట కాదు, మనలోనే ఉన్నాడు అన్నట్టుగా తయారైంది పరిస్థితి. ఆ 3 గ్రూపులు ఏవో ఇక్కడ చూడొచ్చు. 1. మర్రి చెన్నారెడ్డిగారి నాయకత్వంలో తెలంగాణ ప్రజాసమితి, అదే టీపీఎస్. 2. కొండా లక్ష్మణ్ బాపూజీగారు నడిపిన తెలంగాణ కాంగ్రెస్ కమిటీ, టీసీసీ. ఇక మూడోది, విబి రాజు, నూకల నరోట్టనరెడ్డిల తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్, టీయూఎఫ్. చూసారా, ఒకే పార్టీ, ఒకే ప్రాంతం, కాని 3 గ్రూపులు. ఎవరిదారి వారిదే. ఇలాంటప్పుడు ఉద్యమం ఎలా ముందుకు వెళ్తుంది? దిశానిర్దేశం చేసేవారే కరువయ్యారు. సరే, అధికార కాంగ్రెస్ పార్టీ కథ ఇది. మరి మిగతా పార్టీల మాటేంటి? వాటి మద్దతైనా ఉందా అంటే అదీ లేదు. చూడండి, సిపిఎం, జనసంఘ్, సిపిఐ లాంటి ముఖ్యమైన జాతీయ పార్టీలన్నీ ప్రత్యేక తెలంగాణను వ్యతిరేకించాయి. వాళ్లు సమైక్యరాష్ట్రానికే ఓటేశారు. ఉద్యమానికి పూర్తి స్థాయిలో మద్దతిచ్చింది కేవలం స్వతంత్ర పార్టీ మాత్రమే. అంటే జాతీయ స్థాయిలో రాజకీయంగా ఉద్యమం ఒంటరైపోయింది. అయితే కొన్ని పార్టీలు డైరెక్టుగా వ్యతిరేకించలేదు, అలాగని పూర్తిగా మద్దతు ఇవ్వలేదు. వాటివి కాస్త భిన్నమైన వైఖరులు. ఉదాహరణకు, సంయుక్త సోషలిస్ట్ పార్టీ ఏకంగా తెలంగాణను ఒక ఉపరాష్ట్రంగా చెయ్యమంది. ప్రజా సోషలిస్ట్ పార్టీ అయితే రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేసింది. ఇక ప్రజాపార్టీ కమిటీ సిఫారసుల్ని వెంటనే అమలు చెయ్యాలని తీర్మానించింది. సిపిఐ సమైక్య రాష్ట్రాన్నే కోరుకున్నా తెలంగాణ రక్షణల కోసం సమ్మెలు, దీక్షలు చేసింది. అంటే తెలంగాణకు అన్యాయం జరిగిందని అందరికీ తెలుసు, కాని పరిష్కారం మాత్రం ఒక్కొక్కరిది ఒకోలా ఉంది. ఇప్పటిదాకా మనం రాజకీయాల గురించి మాట్లాడుకున్నాం. కాని సమస్య కేవలం రాజకీయ నాయకులతోనే కాదు. ఉద్యమం లోపల కూడా కొన్ని అంతర్గత బలహీనతలున్నాయి.
అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ వాక్యం ఉద్యమంలోని ఒక పెద్ద లోపాన్ని పట్టి చూపిస్తుంది. 1969 ఉద్యమం ఒక ఉద్రేకపూరిత ఉద్యమం, అంటే ఎమోషన్స్తో, ఆవేశంతో నడిచింది. కాని దానికి సరైన మేధోపరమైన పునాది లేదు. తెలంగాణకు నీళ్లలో, నిధులలో, నియామకాల్లో ఎంత అన్యాయం జరుగుతోందో లెక్కలతో, ఆధారాలతో చెప్పే పుస్తకాలు, రచనలు ఆ టైంలో రాలేదు. కేవలం జై తెలంగాణ నినాదాలు, రెచ్చగొట్టే ఉపన్యాసాలు. ఇవి ప్రజలను కదిలిస్తాయి నిజమే, కాని ఒక ఉద్యమాన్ని నిలబెట్టడానికి, విధానకర్తలను ఒప్పించడానికి అవి మాత్రమే సరిపోవు. ఇక మరో కీలకమైన బలహీనత ఏంటంటే సామాజిక ఐక్యత లేకపోవడం. ముఖ్యంగా తెలంగాణ జనాభాలో గణనీయంగా ఉన్న ముస్లిం వర్గం ఈ ఉద్యమానికి చాలా వరకు దూరంగా ఉంది. ఎందుకు? దీనిగ్గల చారిత్రక కారణాలను కింగ్ షుక్ నాగ్ అనే రచయిత తన తెలంగాణ ఉద్యమం చారిత్రక నేపథ్యం అనే పుస్తకంలో చాలా స్పష్టంగా వివరించారు. కింగ్ షుక్ నాగ్ ఏం చెప్పారంటే, దీని మూలాలు 1948లో ఉన్నాయి. హైదరాబాద్ సంస్థానం ఇండియాలో విలీనం కాకముందు రజాకార్లు హిందువులపై దాడులు చేశారు. తర్వాత పోలీస్ యాక్షన్ జరిగి విలీనమయ్యాక దానికి ప్రతీకారంగా కొంతమంది హిందువులు ముస్లింలపై దాడులు చేశారు. ఈ రెండు వైపులా జరిగిన హింస వారి మధ్య ఒక అగాధాన్ని సృష్టించింది. ఆ చేదు జ్ఞాపకాల వల్ల 1969లో మెజారిటీ హిందూ నాయకత్వమున్న ఈ ఉద్యమాన్ని వారు పూర్తిస్థాయిలో నమ్మలేకపోయారు. వాళ్లకొక రకమైన అపనమ్మకం ఏర్పడింది. ఇది ఉద్యమాన్ని సామాజికంగా బలహీనపరిచింది. సరే, ఇప్పటిదాకా మనం రాజకీయాలు, ఉద్యమ అంతర్గత లోపాలు, సామాజిక కారణాలు ఇలా చాలా విషయాలు చూశాం కదా. ఇప్పుడు వాటన్నిటినీ కలిపి ఉద్యమం విఫలమవడానికి దారితీసిన ముఖ్యమైన కారణాలను ఒకే చోట చూద్దాం. మొత్తం 6 కీలక అంశాలున్నాయి. 1. రాజకీయ నాయకుల ప్రవేశం. నిజానికి ఇది విద్యార్థుల ఉద్యమంగా మొదలైంది, కాని కాంగ్రెస్ నాయకులు ఇందులో చేరడంతో ఇది వాళ్ల అంతర్గత రాజకీయాలకు వేదికగా మారింది. 2. నాయకత్వ చీలికలు. ఇందాక మనం చూశాం కదా, ఉద్యమ నాయకత్వం 3 గ్రూపులుగా చీలిపోయింది. ఐక్యత అనేది లేకుండా పోయింది. 3. పట్టణ కేంద్రాలకే పరిమితం. ఉద్యమం హైదరాబాద్, వరంగల్ లాంటి నగరాల్లో బలంగా ఉన్నా గ్రామాలకు సరిగా విస్తరించలేదు. 4. వ్యవసాయ రంగంతో అనుసంధానం లేకపోవటం. ఫోకస్ అంతా ఉద్యోగాలు, నిధుల మీదే ఉంది, కాని తెలంగాణకు జీవనాధారమైన రైతులు, వ్యవసాయ సమస్యల గురించి పెద్దగా మాట్లాడలేదు. 5. రెండవ శ్రేణి నాయకత్వం లేకపోవటం. చెన్నారెడ్డి లాంటి పెద్ద నాయకులను అరెస్ట్ చేయగానే ఉద్యమాన్ని ముందుకు నడిపించే సత్తా ఉన్న సెకండ్ లైన్ లీడర్షిప్ లేదు. దాంతో ఉద్యమం నీరసపడిపోయింది. ఇక 6వది వ్యూహాత్మిక తప్పిదాలు. ఉద్యమం పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఉద్యోగుల, విద్యార్థుల సమ్మేళనను ఉన్నట్టుండి విరమింపజేశారు. ఇది ఉద్యమ వేగానికి పెద్ద బ్రేక్ వేసింది. ఓకే, ఇంతసేపు మనం చాలా విషయాలు చర్చించుకున్నాం కదా. ఒక్కసారి వాటన్నిటినీ రివిజన్లాగా ముఖ్యమైన పాయింట్స్ ఏంటో క్విక్గా చూసేద్దాం. ఈ టేబుల్ మనకు మొత్తం కథను ఒక్కచోట చూపిస్తుంది. చూడండి, రాజకీయ ఐక్యత ఎందుకు లోపించింది? కాంగ్రెస్ పార్టీలోని చెన్నారెడ్డి, కొండా లక్ష్మణ్ లాంటి వాళ్ల వల్ల అది 3 వర్గాలుగా చీలిపోయింది. ఉద్యమం ఎందుకు విస్తరించలేదు? విద్యార్థులు, ఉద్యోగులు మాత్రమే ప్రధాన పాత్ర పోషించారు. గ్రామీణ ప్రజలను కలుపుకోలేకపోయారు. సామాజిక ఐక్యత ఎందుకు కొరవడింది? కింగ్ షుక్ నాగ్ విశ్లేషణ ప్రకారం చారిత్రక కారణాల వల్ల మెజారిటీ ముస్లింలలో అపనమ్మకం ఏర్పడింది. ఇక నాయకత్వ సంక్షోభం ఎలా ముగిసింది? అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ పివి నరసింహారావును సీఎం చేసి చెన్నారెడ్డి, టీపీఎస్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడంతో ఉద్యమం దాదాపుగా ముగిసిపోయింది. కాని ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. 1969 వైఫల్యం ఒక ముగింపు కాదు, అదొక పాఠం. ఆ రోజు చేసిన తప్పులే మలిదశ ఉద్యమానికి దారి చూపించాయి. రాజకీయ ఐక్యత ఎలా ఉండాలి, గ్రామీణ ప్రజలను ఎలా కలుపుకోవాలి, అన్ని సామాజిక వర్గాలను ఎలా ఏకం చేయాలి, ఇలాంటి ఎన్నో పాఠాలను 1969 ఉద్యమం నేర్పింది. ఆ గుణపాఠాల వల్లే మలిదశ ఉద్యమం విజయవంతమైంది. చివరగా ఒక ప్రశ్న. 1969 ఉద్యమం నేర్పిన పాఠాలు కేవలం రాష్ట్ర సాధనతో ఆగిపోయాయా? లేక ఆ అనుభవాలు, ఆ పోరాట స్ఫూర్తి ఇప్పటికీ మన భవిష్యత్తు తెలంగాణను తీర్చిదిద్దుతూనే ఉన్నాయా? దీని గురించి ఆలోచిద్దాం. మరో విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.